కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మా ఇంటికైతే వచ్చేసారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన నా తమ్ముడు అలాగే నా మరదలు ఇద్దరు కూడా మా ఇంటికైతే లంచ్ కోసం అయితే ఇన్వైట్ చేశాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. అంటే ఇంకా సాటర్డే ఈ రోజు అయితే ఇన్వైట్ చేశాను. ఇంకా ఈ రోజు డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసేయండి. ఇంకా రేపు ఎలాగో సండే కదా, సండే ఇంకా లంచ్ చేసుకొని వెళ్తారంట అని చెప్పేసి ఇన్వైట్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వస్తున్నారు. నేను వచ్చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే వంట చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పాయసం చేస్తున్నాను. ఇది కర్ణాటక స్పెషల్ గసగసే పాయస అని పిలుస్తారండి. నిజంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేసుకుని ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు దాకా నేను ఇక్కడ గసగసాలు వేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా చేసేయచ్చండి. మరి హెల్త్కి కూడా మనకి చాలా మంచిది. అలాగే నా కోసం ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టీ మాత్రం కంపల్సరీ కదండి. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్జే వండుతున్నాను. ఇంకా రేపు సండే కాబట్టి రేపు సండే నాన్ వెజ్ ఏమైనా ప్రిపేర్ చేద్దామని. ఇంకా ఈరోజు అయితే స్వీటు, రేపైతే నాన్ వెజ్ అనమాట. వాళ్ళిద్దరూ డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసరికి పక్క 9-10 కూడా అవ్వచ్చు. కానీ ఇంకా మా కోసం అయితే కొద్దిగా అర్లీగా మేము తింటాం కాబట్టి మాకైతే నిజంగా ఆకలేస్తుంది. అందుకని చెప్పేసి ఫాస్ట్గానే వంట చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ టైం అయితే బెల్లం కరిగించుకోవాలి కాబట్టి బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం అయితే కరిగిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న గసగసాలు బియ్యం వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకొని వేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఇలాచి వేసుకొని ఫైన్గా అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి మ్యాక్సిమం 10-15 నిమిషాల లోపలే ఈ పాయసం అయితే చేసేయచ్చు. చాలా క్వాంటిటీతో కూడా మనం అయితే చేయొచ్చు. సో నిజంగా ఒక్కసారి చేసుకొని తాగితే ఇంకా పదే అడుగుతారు మన ఇంట్లో కూడా. మా ఇంట్లో అయితే మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. చూస్తున్నారుగా బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకా బెల్లంలో మాకైతే ఎలాంటి డస్ట్ రాళ్ళు ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా అలా వేసేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని ఆ బెల్లం వాటర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకొక సైడు నేనైతే పాలు కాగబెడుతున్నాను. ఆ కాగబెట్టిన పాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. పాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు సేమ్ క్వాంటిటీతో వేసుకోవాలనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. అంటే పాలు 1 గ్లాసు నీళ్ళు 1 గ్లాసు అయినా కూడా ఓకేనండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చాలా పల్చగా కావాలన్నా చేసుకోవచ్చు, కొంచెం థిక్గా కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం కన్సిస్టెన్సీతో చేస్తున్నాను. అంటే ఇది గ్లాస్లో వేసుకుని తాగడానికి చాలా బాగుంటుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి పన్నీర్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. నాకైతే పన్నీర్ రోస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అలాగే వేస్తే కనుక నిజంగా తినడానికి అయితే అస్సలు నచ్చదు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని కడాయిలో నేను కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక సైడ్ నేను ఇక్కడ ఎండుమిర్చి అలాగే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమోటా అన్నింటినీ ఒకేసారి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. మరీ ఓవర్గా కాకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్నా చాలు. ఇందులోకి కూడా నేనైతే కొన్ని జీడిపప్పును వేసుకున్నాను. ఒక 4 or 5 అయితే వేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్. కొంచెం మనం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి. అలాగే లాస్ట్లో కొద్దిగా నేను నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట. నువ్వులు అయితే నేను జస్ట్ ఊరికే కొన్ని వేసానండి, అది ఆప్షనల్. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఒక్కటి వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుంటే పన్నీర్ కర్రీ చేయడానికి మనకి మసాలా అయితే రెడీ అయినట్టే. ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేనైతే ఇక్కడ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మనం మసాలా పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ అలా ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. మనకి పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా నీళ్ళు అయితే వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పల్చగానే చేస్తున్నాను.
ఇప్పుడైతే నీళ్లు వేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఒక 5 to 6 minutes. తర్వాత ఇక్కడ పన్నీర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసి ఇంకొక 7 to 8 minutes అయితే మంచిగా ఉడికించుకోవాలి. పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, పాయసం అయితే అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నాను అనమాట. అంటే పన్నీర్ కర్రీ, చపాతీ, అలాగే పాయసం, గసగసాల పాయసం అండ్ కొంచెం రసం, రైస్, ఇన్ని మాత్రమే చేశానండి. ఓకే, ఇంకా రేపు వేరే ఏమైనా స్పెషల్స్ చేద్దామని ఇన్నైతే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాను అనమాట, కరెక్ట్గా ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ రసంకి టేస్ట్ చూస్తున్నాను. ఈ రసం నేను కొంచెం పెప్పర్ వేసి చేశాను అనమాట, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది, అలాగే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను. ఇక్కడ పాయసంకి నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ని నేనైతే నెయ్యిలో అయితే రోస్ట్ చేసి వేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత కిస్మిస్ అలాగే జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని పాయసంలో వేసి మిక్స్ చేస్తున్నాను. నిజంగా పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే ఫస్ట్ వద్దన్నారనమాట, తర్వాత ఒక్కసారి సిప్ చేసి చూసి వావ్ చాలా బాగుంది, తాగుతా అని చెప్పేసి వాళ్ళే తాగారు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 4 o'clock or 4:30కి ఏమో వర్షం అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడైతే మేము ఇంకా ఇంట్లో పనులంతా అయిపోయింది. ఈరోజు సాటర్డే కాబట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎందుకంటే మాది ఎర్లీ డిన్నర్ కాబట్టి ఇంకా హస్బెండ్ 6:30 మ్యాక్సిమం 7 లోపల వచ్చి తినేస్తారు. ఇంకా ఆయనకైతే రెడీగా ఉండాలన్నమాట వితిన్ 7 o'clock. అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా మొత్తం అయిపోయి ఇప్పుడైతే పూజ కూడా అయిపోయింది. ఇంకా కూర్చొని పిల్లలతో చీట్ చాట్ చేశాను అనమాట. అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా. సో మా పిల్లలు ఇద్దరు కూడా పూజ, అంటే మా పెద్ద పాప పూజ అయితే చేసింది, చిన్న పాప టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉంది. చూడండి పాయసం అయితే రెడీ అయింది. ఇప్పుడు పిల్లలకైతే వేయిస్తున్నాను. అంటే వాళ్ళు ఒక సిప్ చేసి చూశారు, బాగుందని చెప్పేసి ఇంకా అడుగుతున్నారు. ఇప్పుడు వేసిస్తున్నాను పిల్లలకి. వీకెండ్ వస్తే కనుక ఇంట్లో అన్ని చాలా పనులన్నీ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసినా కూడా అస్సలు కుదరదు. ఇంట్లో పనులన్నీ అయిపోతే అబ్బా అదే ఇంకా మనకి బయటికి వెళ్ళొచ్చిన సంతోషం అయితే అవుతుంది కదా ఇంట్లో పనులు అయిపోతే. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉంటే బెస్ట్ అండి. ఎందుకంటే సాటర్డే అన్ని పనులన్నీ చేసుకొని మనం సండే రెస్ట్ తీసుకోవచ్చు. మాకైతే ఒక సండే హాలిడే, ఒక సండే వర్కింగ్ ఉంటుంది. సో డిపెండ్స్ అనమాట. సో ఈరోజైతే కొంచెం లెస్ వర్క్, సో ఎలాగో అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వంట మొత్తం అయిపోయింది, పూజ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి యోగా క్లాస్ అటెండ్ అవుతున్నాం కాబట్టి హాబిల్డ్ యోగా క్లాసెస్, ఫ్రీ యోగా క్లాసెస్. సో ఇప్పుడైతే యోగా చేస్తున్నాను. 21 days ఆఫ్ యోగా, దిస్ ఈజ్ 6th day అండి. ఈ 6 daysలో నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది, అంటే హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే డెఫినెట్గా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా నా మరదలు తమ్ముడైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చి భోజనం అయితే అయిపోయింది. ఇంకా భోజనం చేసిన తర్వాత అలా కొద్దిసేపు వాక్ చేసి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మా పాప గోధుమ పిండిలో చపాతీ పిండిలో కేక్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళ అత్తకి ఇచ్చింది. కేక్ కట్ చేయని చెప్పి తనైతే కట్ చేస్తుంది. అంటే ఊరికి కామెడీగా అలా చేస్తుంది అనమాట. మా పిల్లలతో అయితే మామూలుగా ఉండదండి. సో ఇప్పుడు చూడండి టైం 12 o'clock అవుతుంది. అందరం కూర్చొని చీట్ చాట్ చేస్తూ ఉన్నాము. అంటే ఎవరు వచ్చినా మేమైతే ఇంతే అండి, కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్, వీడియో ఎలా ఉందని కామెంట్ చేసి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, and thank you for watching. See you in the next vlog. Okay, bye, take care.